Hi, hello, my dear Telangana class 10th students, especially who are preparing for Polyset 2025. Welcome to Good Bricks, and in this video, we are going to discuss Human Eye and Colorful World Top 10 MCQs. We are going to discuss Top 10 MCQs from Lesson 5 Human Eye and Colorful World. Before proceeding further, please look at this video clip. వీలైతే ప్రేమిద్దాం రా పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మరి ఆ వీడియో క్లిప్ నుండి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే డౌన్లోడ్ ఆర్ అప్లికేషన్, వీలైతే డౌన్లోడ్ ఆర్ అప్లికేషన్ గుడ్ బ్రిక్స్. పోయేదేముంది, ఏమీ లేదు, మహా అయితే మంచి ర్యాంక్ వస్తుంది. సో మీరు మన గుడ్ బ్రిక్స్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో తెలంగాణ పాలిసెట్ టెస్ట్ సిరీస్ గనక మీరు పర్చేజ్ చేస్తే జస్ట్ రూపీస్ 99K పర్చేజ్ చేస్తే ఎవ్రీడే ఆ టెస్ట్ సిరీస్లో ఉన్న మార్క్ టెస్టులను కనుక ప్రాక్టీస్ చేస్తే మంచి ర్యాంకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పోయేదేమీ లేదు, మహా అయితే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. సో వీలైతే డౌన్లోడ్ చేసి టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయండి. So, my dear students, let us start quickly fatafat dhanadhan our Polyset 2025 questions. And my first question ganaka chuste, the formula for refractive index of the prism of a prism is dash. You have 3 seconds of time to select answer and enter your answer in comment box. And the correct answer for this first question is option C. ఏంటంటే n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ a plus d by 2 by sin a by 2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ హెల్దీ పర్సన్ ఈజ్ డాష్. సో ఇక్కడ మనకు ఒక వర్చువల్ స్టూడెంట్ ఉన్నారు, ఆమె పేరు దీపిక పడుకునేవార్. ఐ థింక్ ఆమె ఎప్పుడు పడుకుంటుందేమో. ఆమె డౌట్ ఏంటో ఒకసారి చూస్తే, సార్ ఐఎమ్ సీరియస్లీ ప్రిపేరింగ్ ఫర్ పాలిసెట్, ప్లీజ్ కన్ఫర్మ్ హౌ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ జీకే. అమ్మో, ఈమె సీరియస్నెస్ చాలా సివియర్గా ఉంది, ఎందుకంటే మీకు జీకే అసలు ఉండదో కూడా తెలియదు. అమ్మ దీపిక పడుకునేవారు, పాలిసెట్ ఎగ్జామ్లో జీకే, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ లాంటి క్వశ్చన్స్ రావమ్మా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అలాగే బయాలజీ కూడా కొన్నిసార్లు మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎవరు అంటే ఎవరైతే అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మీరు సీటు కానీ ఎడ్యుకేషన్ కానీ పాలిసెట్ డిప్లొమా కానీ చేయాలి అని అనుకుంటే మీరు బయాలజీ ప్రిపేర్ కావాలి. అలాగే బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. అదర్వైజ్ బయాలజీ కూడా అవసరం లేదు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం కంపల్సరీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ పాలిసెట్ 2025 ఎగ్జామ్. మరి క్వశ్చన్కి వచ్చేస్తే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఆఫ్ ఎ హెల్తీ పర్సన్ ఈజ్ 25 centimeters కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ హ్యావింగ్ పవర్ ఈజ్ 4D. అంటే పవర్ ఆఫ్ లెన్స్ వచ్చేసరికి 4D ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫోకల్ లెంత్. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి ఇక్కడ చూడండి. మనకు తెలుసు P ఈజ్ ఈక్వల్స్ టు 1/f మీటర్లో, అయితే ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నది కాబట్టి ఆప్షన్స్లో మనం 100/f అంటే సెంటీమీటర్స్ సంబంధించిన ఫార్ములా రాసుకున్నాం. మనకు P వాల్యూ 4D ఇచ్చారు కాబట్టి 100/f ఈజ్ ఈక్వల్స్ టు 4D అని రాసుకున్నాం. మరి ఈ 4ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే మనకు ఫోకల్ లెంత్ f వాల్యూ వస్తుంది. సో 100/4 ఈజ్ ఈక్వల్ టు 25 centimeters. సో యూజింగ్ పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా మనం ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. సో యాజ్ పర్ అవర్ solution we need to select option D because 25 centimeters is the focal length of a lens which is having power of lens 4D. Next fourth question ఒకసారి చూడండి. The defect in eye vision that people cannot see objects at long distance is what? అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడరాదు, దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని వస్తువుల్ని చూడగలుగుతాం. మరి అలాంటి డిఫెక్ట్ని ఏమంటాం? యూ హ్యావ్ 3 seconds ఆఫ్ టైం. అండ్ మీ అందరికీ తెలుసు మయోఫియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే మయోఫియా ఐ డిఫెక్ట్లో దగ్గరగా ఉన్న వస్తువులు నియర్ ఆబ్జెక్ట్స్ చూడగలుగుతాం, దూరంగా ఉన్న వస్తువుల్ని చూడలేం. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆప్షన్ సి ఫర్ దిస్ క్వశ్చన్.
నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ అన్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్ టు ఫార్మ్ షార్ప్ ఇమేజ్ ఆన్ రెటీనా ఈజ్ కాల్డ్ డాష్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మీకు 3 seconds ఆఫ్ టైం ఉంది. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అకామిడేషన్ ఆఫ్ లెన్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఒకసారి చూస్తే ద అపియరెన్స్ ఆఫ్ రెడ్ కలర్ ఆఫ్ ద సన్ డ్యూరింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఈజ్ డ్యూ టు వాట్. మార్నింగు ఈవినింగు సన్ రెడ్గా ఎందుకు కనిపిస్తాడు? సో మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీ దగ్గర 3 seconds ఆఫ్ టైం ఉంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ వలన మనకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ రెడ్గా కనిపిస్తాడు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఒకసారి చూస్తే సెన్సేషన్ ఆఫ్ విజన్ ఇన్ ద రెటీనా ఈజ్ క్యారీడ్ టు ద బ్రెయిన్ బై వాట్. యూ హ్యావ్ 3 seconds ఆఫ్ టైం. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, దట్ ఈస్ ఆప్టిక్ నర్వ్. మనకు ఆప్టిక్ నర్వ్ ద్వారా సిగ్నల్స్ బ్రెయిన్కి రీచ్ అవుతాయి కాబట్టి వీ నీడ్ టు సెలెక్ట్ ఆప్షన్ సి. 8th క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐ డిఫెక్ట్ ఈజ్ ఏజ్ రిలేటెడ్. సో మీ చేతిలో 3 seconds ఆఫ్ టైం ఉంది టు సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్. Hope you might have entered correct answer in the comment box, and the correct answer is presbyopia is nothing but option D. We have to select for this question. ఇప్పటి వరకు మనం టాప్ 10 MCQsలో 8 questions డిస్కస్ చేసాం. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ వీ రిక్వెస్ట్ యూ టు డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ గుడ్ బ్రిక్స్. వీలైతే టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేయండి, పోయేదేమీ లేదు, మహా అయితే మంచి ర్యాంక్ వస్తుంది. సో లెట్ us quickly jump to our next question, that is 9th question. When white light is incident on a glass prism, the least deviated color is dash. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. You have to select correct answer. Your time is up and the correct answer is red color. Option C is correct. ఎందుకు అనేది చూస్తే గనక ఎప్పుడైతే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ అవుతుందో, స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ అవుతుందో అప్పుడు వైలెట్ కలర్ చాలా ఎక్కువ బెండ్ అవుతుంది, అదే రెడ్ కలర్ చాలా తక్కువ బెండ్ అవుతుంది. సో లీస్ట్ డీవియేటెడ్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఆప్షన్ సి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే విచ్ పార్ట్స్ ఆఫ్ ద ఐ కంట్రోల్స్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు ద ఐ. క్వశ్చన్ వచ్చేసరికి ఏ పార్ట్స్ మన ఐలో ఏ పార్ట్స్ కంట్రోల్ చేస్తాయి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ వైల్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ ఐ. సో మీ దగ్గర 3 seconds ఆఫ్ టైం ఉంది అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ దీస్ 4 ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. ఎందుకు అని కనుక చూస్తే ఇక్కడ ప్యూపిల్ యొక్క సైజుని ఐరిస్ కంట్రోల్ చేస్తుంది అండ్ త్రూ దిస్ పీపుల్ ఓన్లీ ఈ పీపుల్ బ్లాక్ హోల్ ఏదైతే ఉందో దాని ద్వారా మన కంట్లోకి రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎంటర్ అవుతాయి. సో ఈ పీపుల్ యొక్క సైజుని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఐరిస్. సో దీస్ ఆర్ ద 2 parts which play main role while entering light into our eye. So that is the reason we have selected option B for this question. Hope you might have understood and got good clarity on all the questions which we have discussed in this video. And if you want to practice online test which will help you a lot, remember one thing, practice makes everybody perfect, not only man. So you keep practicing by downloading our application and purchase test series. Thank you for watching and learning. Have a nice day.